అయితే పుష్పకి మాత్రం విపరీతమైన క్రేజ్ అయితే ఉంది ఇండియాలో. మరి పుష్ప 2తో హిట్ కొట్టగలడా అల్లు అర్జున్? జాతర సీన్లకు శామ్ సిఎస్ కొడితే అసలు దేవిశ్రీ ప్రసాద్ ఇంకేం చేశాడు? మెగా వర్సెస్ అల్లు, ఆ తర్వాత అల్లు వర్సెస్ సుక్కు, మరోపక్క ఫ్యాన్ వార్స్. అల్లు అర్జున్ మాట్లాడే మాటలు ఈ సినిమాకి నెగిటివ్ గా మారుతున్నాయి. కానీ వివాదాలు అన్ని ఒక్క బొమ్మ పడగానే పటాపంచలవుతాయని మూవీ యూనిట్ అయితే చెప్పుకొస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పుష్ప 2 మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ నచ్చలేదేమో గానీ వెంటనే ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలో దించారు. తమన్, అజనీష్, శామ్ సిఎస్ వచ్చి పుష్ప 2ని పంచుకున్నారు. తక్కువ టైంలో ఈ ముగ్గురు కలిసి పుష్ప 2 ఆర్ఆర్ ని కంప్లీట్ చేశారు. 15 రోజుల్లోనే తమన్ తాను చేయాల్సిన పనిని పూర్తి చేశాడట. మొత్తం సినిమాని చేయలేనని చెప్పి ఫస్ట్ హాఫ్ ని ఫినిష్ చేసి ఇచ్చానని అన్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా తమన్ కొట్టేసి ఉంటాడని అంతా ఫిక్స్ అయ్యారు. అజనీష్, శామ్ కలిసి సెకండ్ హాఫ్ ను పూర్తి చేసి ఉంటారని అంతా అనుకున్నారు. ఇక శామ్ సిఎస్ తాజాగా వేసిన ట్వీట్ ను చూస్తే జాతర సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. జాతర సీన్ కు సంబంధించిన షాట్ ను శామ్ సిఎస్ షేర్ చేశాడు. ఇక ఈ ట్వీట్ తో నెటిజన్లు డైలమాలో పడ్డారు. జాతర సీన్లకు శామ్ సిఎస్ కొడితే అసలు దేవిశ్రీ ప్రసాద్ ఇంకేం చేశాడు? అతన్ని పాటల వరకే పరిమితం చేశారా? ట్రైలర్ లో ఆర్ఆర్ అదరగొట్టేశాడు కదా. ఆ ట్రైలర్ మొత్తానికి తానే ఆర్ఆర్ అందించానని చెప్పాడే. మొన్న చెన్నై ఈవెంట్ లో కూడా ఆర్ఆర్ ఇచ్చానని అన్నాడే. ఏ సంగీత దర్శకుడు ఏ పార్ట్ కి ఏ ఎపిసోడ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారన్నది టైటిల్ క్రెడిట్స్ లో ఇస్తారేమో చూడాలి. ఆల్రెడీ ఈ క్రెడిట్స్ విషయంలో మైత్రి నిర్మాతల మీద దేవిశ్రీ ప్రసాద్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా అడిగి తీసుకోవాల్సిందే, ఇక్కడ గుర్తింపు ఇవ్వడం లేదు అని దేవి కౌంటర్లు వేయడంతో ఆ మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి హైప్ ఎంత ఉందో దానికన్నా మించి వివాదాలు చుట్టుముడుతున్నాయి. మెగా వర్సెస్ అల్లు, ఆ తర్వాత అల్లు వర్సెస్ సుక్కు, మరోపక్క ఫ్యాన్ వార్స్. అల్లు అర్జున్ మాట్లాడే మాటలు ఈ సినిమాకి నెగిటివ్ గా మారుతున్నాయి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఈ వివాదాలు మాత్రం ఈ సినిమాని వదలడం లేదు. కానీ వివాదాలు అన్ని ఒక్క బొమ్మ పడగానే పటాపంచలవుతాయని మూవీ యూనిట్ అయితే చెప్పుకొస్తున్నారు. అయితే పుష్పకి మాత్రం విపరీతమైన క్రేజ్ అయితే ఉంది ఇండియాలో. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులో సునామీ వచ్చేటట్టుగానే కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం కూడా లాక్ చేశారు చిత్ర యూనిట్. అయితే పుష్ప 2 యొక్క నిడివి ఎంత అంటే 3 గంటల 15 నిమిషాలు అన్నట్టుగా స్పష్టం చేశారు చిత్ర యూనిట్. పుష్ప 1 కూడా దీనిలాగే చాలా సుదీర్ఘంగా ఉంది, 3 గంటలకు మించి. ఎక్కడా బోర్ కొట్టకుండా సుకుమార్ తన మ్యాజిక్ నైతే చేశాడు పార్ట్ 1 లో. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అల్లు ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి పుష్ప 2తో హిట్ కొట్టగలడా అల్లు అర్జున్? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.